కడప జిల్లాలో బీజేపీ టీడీపీ నేతల మధ్య వార్ మొదలైంది. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి ఫ్లై యాష్ తరలించే వ్యవహారంలో వివాదం నడుస్తోంది. ఆర్టీపీపీ నుంచి తాడిపత్రిలోని ఎల్ఎన్టీ కంపెనీకి ఫ్లై యాష్ తరలించే కాంట్రాక్ట్ పై రెండు పార్టీల నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. అగ్రిమెంట్ కోసం ఇరు పార్టీల నేతలు పట్టుబడుతున్నారు. ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ తరలించడానికి వాహనాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తున్నట్లు సమాచారం. అయితే జేసీ వర్గీయులను అడ్డుకునేందుకు జమ్మలమడుగు నుంచి బయలుదేరారు ఆదినారాయణ రెడ్డి వర్గీయులు. దీంతో ఆర్టీపీపీ వద్దకు భారీగా పోలీసు బలగాలు సైతం చేరుకున్నాయి. డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆర్టీపీపీ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. కడప జిల్లాలో బీజేపీ టీడీపీ నేతల మధ్య ఫ్లై యాష్ తరలించే ప్రాజెక్టుపై వార్ మొదలైంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏంటి పోలీస్ బలగాలు కూడా అక్కడ మోహరించాయి? సో ఎలా ఉంది సిచ్యువేషన్ ప్రెసెంట్ అక్కడ? సౌజన్య, కడప జిల్లాలో ఉన్నటువంటి ఎర్రగుంట్ల మండలంలో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి కూడా ఫ్లయాస్ అనేటువంటిది వివిధ సిమెంట్ కంపెనీలకు సరఫరా చేస్తూ ఉంటారు. అదే కోవలోనే తాడిపత్రిలో ఉన్నటువంటి సిమెంట్ కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీకి కూడా తడి ఫ్లయాస్ను సప్లై చేసేందుకోసం గత 6 నెలల క్రితం ఒక కాంట్రాక్ట్ ఒప్పందం అనేటువంటిది కుదిరింది. అయితే ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవహారంలో ఇరు వర్గాలు అంటే రెండు కుటుంబాలు కూడా ఫ్యాక్షన్కి సంబంధించినటువంటి తాడిపత్రికి చెందినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి, అదేవిధంగా జమ్మలమడుగు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి మధ్య ఈ యొక్క ఫ్లయాస్ వివాదం అనేటువంటిది ఒక పెద్ద వారిని సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత నెల రోజులుగా కూడా ఈ యొక్క వివాదం అనేటువంటిది నడుస్తూ వస్తుంది. కాకపోతే 3 రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్లయాస్ ట్యాంకర్స్ మనం చూసినట్లయితే ఈ యొక్క సుదూర ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి ట్యాంకర్స్ ఉంటాయి. ఆ యొక్క ట్యాంకర్స్ ద్వారానే సిమెంట్ ఫ్యాక్టరీలకు ఫ్లయాస్ అనేటువంటిది సప్లై చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క ట్యాంకర్లు ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఆ యొక్క ట్యాంకర్ను అడ్డుకున్నారు. కాస్తంత వివాదం ఇక్కడ చోటు చేసుకుంది. ఆ వివాదమే అంటే 3 రోజుల క్రితం తలెత్తినటువంటి ఈ వివాదమే ఈరోజు ఇంతటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి 2 రోజులు అంటే ఈ రోజు రేపు 2 రోజులు అల్టిమేటం జారీ చేశారు. ఎందుకంటే మా ట్యాంకర్లకు ఎక్కడైతే ప్రయాస ఎత్తనీయకుండా అడ్డుకుంటారో ఎవరో నేను చూస్తానంటూ ఆయన తన వర్గంతో కలిసి ఈ యొక్క రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్దకు వస్తున్నారని సమాచారం పోలీసులకు అందింది. ఆ కోవలో భాగంగానే ఉదయం నుంచి కూడా పోలీసులు భారీగా ఇక్కడ మోహరించారని చెప్పవచ్చు. జమ్మలమడుగు డీఎస్పీ అయినటువంటి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో దాదాపు 5 మంది సిఐలతో పాటు 6 మంది ఎస్ఐలు, అదేవిధంగా 100 మంది కానిస్టేబుల్స్ అందరూ కూడా పూర్తిగా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్దకు వస్తుంటే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతనే ఆ యొక్క ప్రదేశానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనం స్వయంగా ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఈ ఇరు వర్గాలు అంటే రెండు కుటుంబాలు కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఈ రెండు కుటుంబాలు తారసపడితే పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి ఉంటుందన్నటువంటి ఆలోచనతో ఇప్పటికే పోలీసులు కూడా ఆ యొక్క దిశగా చర్యలు చేపడుతూ వస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఏ వాహనాన్ని కూడా అక్కడికి వస్తున్నా వారందరూ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అక్కడికి అలో చేస్తున్నారు. మనం చూస్తున్నాం థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద 3 గేట్లు ఉంటే 3 గేట్ల వద్ద వరకు కూడా భారీగా పోలీసు బలగాలు అక్కడ ఉన్నాయి. ఇప్పటికైతే లోపలికి వెళ్లాల్సిన ట్యాంకర్స్ కావచ్చు, అదేవిధంగా టిప్పర్లు కావచ్చు. సో ప్రతి టిప్పర్ని కూడా ఏ కంపెనీకి సంబంధించినవి, ఇవి ఏ కంపెనీలకు వెళ్తూ ఉన్నాయి అవన్నీ పరిశీలించినటువంటి తర్వాత మాత్రమే వాటిని అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. కాకపోతే ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి టిప్పర్లకు లోడింగ్ చేసే అంశంలో గత 3 రోజులుగా వివాదం చెలరేగడం, ఆ యొక్క టిప్పర్ల దగ్గర లోడ్ చేస్తే మేము అడ్డుకొని తీరుతామని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఇక్కడ ప్రకటిస్తుండడంతో పాటు వారు కూడా ఇక్కడికి అంటే ఆదినారాయణ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలంతా ఎన్టీపీటీసీ వద్దకు చేరుకుంటూ ఉంటున్నారు. వారందరినీ కూడా పోలీసులు నచ్చజెప్పి ఇక్కడ నుంచి పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే ఇరు వర్గాలు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.